హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. మనం ప్రీవియస్ క్లాస్లో ఆ డిగ్రీస్ ఆఫ్ కార్బన్ గురించి డిస్కస్ చేసాము. సో ఆ డిగ్రీస్ ఆఫ్ కార్బన్ మెజారిటీ బాగా డిస్కస్ చేసాము. ఒక టైప్ ఆఫ్ కాంపౌండ్స్ మీకు జస్ట్ ఇన్ఫార్మ్ చేసి నెక్స్ట్ టాపిక్ వెళ్దాము. సో ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నామంటే ఓపెన్ చైన్ కాంపౌండ్స్ చెప్పుకున్నాము. ఇప్పటి వరకు మనము ఓపెన్ చైన్ కాంపౌండ్స్ చెప్పుకున్నాము, అదేవిధంగా సైక్లిక్ కాంపౌండ్స్ చెప్పుకున్నాము. సో ఇప్పుడు దాకా చెప్పుకున్న సైక్లిక్ కాంపౌండ్స్ సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సో ఈ విధంగా ఓన్లీ వన్ సైకిలే ఉంది, ఓన్లీ వన్ రింగ్ మాత్రమే ఉంది. సో సైక్లిక్ కాంపౌండ్స్ అంటే సహజంగా మనము మోనో అంటే వన్ సైకిల్ ఉంటాము. కానీ మన సిలబస్లో జేఈ సిలబస్లో కానీ నీట్ సిలబస్లో కానీ బైసైక్లిక్ కాంపౌండ్స్ కూడా ఉన్నవి. బై అంటే ఏంటి? 2. సో బైసైక్లిక్, బై అంటే ఏంటి? 2. సో రెండు సైక్లిక్ కాంపౌండ్స్, 2 సైక్లిక్ కాంపౌండ్స్ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పుకొని రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ మనకి ఐయుపిఎస్సి నామెన్క్లేచర్ దగ్గర చాలా బాగా నేర్చుకుంటాము. సో జస్ట్ తెలియపరచడం కోసమా. సో ఒకసారి చూడండి బైసైక్లిక్ కాంపౌండ్స్ ఎలా ఉంటుందో. సో చూడండి, ఈ కాంపౌండ్ రెండు సేమ్. దీస్ టూ ఆర్ సేమ్. కావాల్సిన చెక్ చేసుకోండి. ఇక్కడ మొత్తం కార్బన్స్ ఎన్ని? 6 నెంబరింగ్ ఇచ్చాను కార్నర్స్. ఇక్కడ కూడా చెక్ చేసుకోండి, 6 కార్బన్స్. కాబట్టి దీస్ టూ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ చూడమ్మా, ఇంకో సైక్లిక్ కాంపౌండ్ రాశాను. సో ఈ సైక్లిక్ కాంపౌండ్ ఒకసారి గమనించినట్లయితే చూడండి ఎలా రాశాను. సో రాసే విధానం, ఫస్ట్ వన్ సైక్లిక్ కాంపౌండ్ రాయాలి. వన్ సైక్లిక్ కాంపౌండ్ రాసినాక ఆ సైక్లిక్ కాంపౌండ్స్లో ఏవైనా రెండు కార్బన్స్ని మరలా కనెక్ట్ చేయాలి. సో చూడండి జాగ్రత్తగా, డైరెక్ట్గా ఇలా కనెక్ట్ చేయొచ్చు. ఇలా కనెక్ట్ చేయటం అంటే ఒక ఎండ్లో ఉన్న కార్బను అనదర్ ఎండ్లో ఉన్న కార్బన్ కనెక్ట్ చేసాము. ఈ రెండు కార్బన్స్ మధ్య ఇంకెటువంటి కార్బన్స్ లేదు. ఆ రెండు కార్బన్స్ మధ్య ఎటువంటి కార్బన్స్ లేవు. అదొక టైపు. కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చి సో ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. సో ఈ రెండు కార్బన్స్ ఏంటి? సైక్లిక్ రింగ్లో పార్ట్. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఆ రెండు కార్బన్స్ కనెక్ట్ చేసాము, మధ్యలో ఇంకెవరు కార్బన్స్ లేవు. ఈ కేసులో చూడండి, సైక్లిక్ రింగ్లో ఉన్న కార్బన్స్ని వేరే కార్బన్ ద్వారా కనెక్ట్ చేసాం. సెంటర్లో ఇంకో కార్బన్స్ కూడా వచ్చింది. సో ఒకసారి గమనించండి, ఈ బైసైక్లిక్ అనే పేరు వచ్చిందంటే ఒకసారి చూడమ్మా, ఈ రైట్ సైడ్ పార్ట్ నేను హైడ్ చేస్తున్నాను. సో హైడ్ చేస్తే మీకు చూడండి, ఇటుపక్క ఒక సైక్లిక్ కాంపౌండ్ కనపడింది. ఇదంతా ఒక సైక్లిక్ కాంపౌండ్. అదేవిధంగా దీన్ని హైడ్ చేస్తున్నాను. దీన్ని హైడ్ చేస్తే ఇటుపక్క ఇంకో సైక్లిక్ కాంపౌండ్ కనపడింది. సో ఈ విధంగా వన్ సైకిల్, అనదర్ సైకిల్, వన్ క్లోజ్డ్ రింగ్, సెకండ్ క్లోజ్డ్ రింగ్, ఫస్ట్ క్లోజ్డ్ రింగ్, సెకండ్ క్లోజ్డ్ రింగ్. సో ఈ విధంగా 2 సైక్లిక్ రింగ్స్ ఉన్నాయి కాబట్టి మనం వీటిని ఏమంటాము? బైసైక్లిక్ కాంపౌండ్స్ అంటాము. సో జాగ్రత్తగా చూడండి, ఈ సైక్లిక్ కాంపౌండ్ ఈ విధంగా కూడా రాయొచ్చు అన్నాము. అదేవిధంగా ఈ సైక్లిక్ కాంపౌండ్ చూడండి రాసే విధానం చెప్తాను. సో మన కమ్యూనిటీ కోసం నెంబరింగ్ ఇచ్చుకుందాం. సో నెంబరింగ్ ఇచ్చాను. సో అదే నెంబరింగ్ ఇక్కడ కూడా ఇస్తాను. నెక్స్ట్ చూడమ్మా, సో ఫస్ట్ కార్బన్ దగ్గర ఏం చేశాను? ఇంకో కార్బన్ కనెక్ట్ చేశాను. ఇక్కడ ఎవరున్నట్టు? CH3. ఇక్కడ ఎవరున్నట్టు? CH3. సో ఫస్ట్ కార్బన్ దగ్గర ఇంకొక 2 CH3లు కనెక్ట్ అయినాయి. సో ఫస్ట్ కార్బన్ దగ్గర 2 CH3 కనెక్ట్ అయినాయి సైడ్లో, సైక్లిక్లో కాదు. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ కార్బన్ దగ్గర ఇంకొక కార్బన్ కనెక్ట్ అయింది. నెక్స్ట్ చూడండి, ఫిఫ్త్ కార్బన్ దగ్గర క్లోరిన్ కనెక్ట్ అయింది.
ఫ్లోరిన్ కనెక్ట్ అయింది. సో సింపుల్ నెంబరింగ్ ఇచ్చుకోవటము, ఉన్న అటాచ్మెంట్స్ చేయటము. నెక్స్ట్ మనం ఈ మధ్యలోది ఎలా చేస్తాను? సో మధ్యలో ఎన్ని కార్బన్స్ చెక్ చేసుకోండి. 1. సో ఈ సైక్లిక్ రింగ్ లో మధ్యలో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1. సో ఆ 1 కార్బన్ ఒక డాట్ గా చూపించండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎవరెవరు కనెక్ట్ అయ్యారు? 3 and 6 ఆర్ కనెక్టెడ్. ఈ కార్బన్ కి ఎవరెవరు కనెక్ట్ అయ్యారు? 3rd కార్బన్, 6th కార్బన్. సో ఇక్కడ ఉన్న కార్బన్ కి ఎవరు కనెక్ట్ అయ్యారు? 3rd కార్బన్, 6th కార్బన్. సో ఇక్కడ ఉన్న కార్బన్ ఇది అనుకుంటే, సో దానికి ఎవరెవరు కనెక్ట్ అయ్యారు? 3rd కార్బన్ కనెక్ట్ అయ్యారు, 6th కార్బన్ కనెక్ట్ అయ్యారు. ఇక్కడ కూడా కదా 3rd కార్బన్ కనెక్ట్ అయింది, 6th కార్బన్ కనెక్ట్ అయింది. సో ఈ విధంగా మనము సైక్లిక్ కాంపౌండ్స్ ని డిఫరెంట్ ఫార్మ్స్ లో రిప్రజెంట్ చేస్తారు. మనము ఐడెంటిఫై చేయగలగాలి. నెక్స్ట్ ఇంకొక 1 more సైక్లిక్ కాంపౌండ్. నెంబరింగ్ ఎలా ఎంచుకోవచ్చు ప్రజెంట్, ఎందుకంటే మనం ఇంకా ఐయుపిఎస్సి నామినిక్లేచర్ నేర్చుకోలేదు కాబట్టి ప్రజెంట్ నెంబరింగ్ ఎలా ఎంచుకుందాం. సో 1 2 3 4 5 6 ఇచ్చాను. నెక్స్ట్ మనం ఏం చేశాను? ఇదేంటి? బైసైక్లిక్. సో ఇక్కడ ఒక సైకిల్ ఉంది, ఇక్కడ ఒక రింగ్ ఉంది. సో 2 రింగ్స్ ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 రింగ్, రైట్ హ్యాండ్ సైడ్ 1 రింగ్. దీన్ని హైడ్ చేస్తే ఇక్కడే కనపడుతుంది ఒక క్లోజ్డ్ రింగ్. సో 2 రింగ్స్ ఉన్నవి. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఉన్నమా, సో ఈ 6 కార్బన్స్ ఈ విధంగా చూపించారు. నెక్స్ట్ వచ్చేళ్ళకి ఈ రెండింటిని ఫామ్ చేయడానికి ఎవరిలో పెంచుకోవచ్చు చూడండి. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్లో 1 కార్బన్ మాత్రమే యూజ్ చేసుకున్నాం. ఈ ఎగ్జాంపుల్లో చూసుకోండి 2 కార్బన్స్ యూజ్ చేసుకుంటాం. ఎవరిని యూజ్ చేసుకుంటాము? 2 కార్బన్స్ యూజ్ చేసుకుంటాము. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1 కార్బన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఎలా చూపించాము? 1 డాట్ గా చూపించాము. సో 2 కార్బన్స్ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ 2 కార్బన్స్ కూడా 2 డాట్ గా చూపించాలి. సో 2 డాట్స్ తో చూపించాను. నెక్స్ట్ ఎవరిని కనెక్ట్ చేశాను? 1 and 4. నెక్స్ట్ ఆ 2 కార్బన్స్ కి ఎవరిని కనెక్ట్ చేశాను? సో ఒక ఎండ్ కేమో ఫస్ట్ కార్బన్ ని, అనదర్ ఎండ్ కేమో 4th కార్బన్ కనెక్ట్ చేశాను. జాగ్రత్తగా చూడండి. ఈ 2 కార్బన్స్ ని ఏబి అనుకుంటే, సో ఏని ఎవరు కనెక్ట్ చేశాను? ఫస్ట్ కార్బన్ కి. నెక్స్ట్ వచ్చేసమ్మా బీని ఎవరు కనెక్ట్ చేశాను? 4th కార్బన్ కి. నెక్స్ట్ ఎవరెవరు కనెక్ట్ అయ్యారు? ఏబి ఆల్సో కనెక్టెడ్. నెక్స్ట్ ఎవరు కనెక్ట్ అయ్యారు? ఏబి కూడా కనెక్ట్ అయ్యారు. సో ఈ విధంగా మనము బైసైక్లిక్ కాంపౌండ్స్ ని రాసే విధానము చాలా సింపుల్. నెక్స్ట్ వచ్చేసరికి ఒకసారి ఆ ప్రీవియస్ క్లాస్ లో ఏదైతే ప్రైమరీ కార్బన్స్ చెప్పుకున్నా ఒకసారి ఫినిష్ చేద్దాము. ఈ సైక్లిక్ కాంపౌండ్ చూడమ్మా. ఈ సైక్లిక్ కాంపౌండ్ లో సో ప్రైమరీ కార్బన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో సో మనకి అర్థం అవటం కోసము ఒకసారి నెంబరింగ్ తీసేస్తాను. సో ప్రైమరీ కార్బన్స్, primary. So see this carbon, 4 carbons connect అయింది. 1 2 3 4, 2 degree, 3 degree. చూడమ్మా ఈ కార్బన్ చూడమ్మా 1 2 3 degree carbon. Here also see 1 2 3. ఇక్కడ చూడమ్మా ఇది క్లోరిన్ కాబట్టి కౌంట్ చేయకూడదు. కార్బన్స్ కి మాత్రం కనెక్ట్ చేయాలి. కార్బన్స్ కి ఎన్ని కనెక్ట్ అయ్యాయి? సో ఎన్ని కార్బన్స్ కనెక్ట్ అయినాయి మాత్రం కౌంట్ చేయాలి, కానీ ఈ క్లోరిన్ ఆక్సిజన్ కౌంట్ చేయకూడదు. సో 2 degree. సో ఇటు ఒక సైడ్ అటు ఒక సైడ్గా 2 degree. నెక్స్ట్ చూడమ్మా 3 degree. సో ఈ సెంటర్లో చూడమ్మా 2 కార్బన్స్ కనెక్ట్ అయింది. వన్ ఈజ్ అప్వర్డ్ డైరెక్షన్, అదర్ వన్ ఈజ్ డౌన్వర్డ్ డైరెక్షన్. సో ఈ విధంగా మనం సింపుల్గా ప్రైమరీ కార్బన్స్ నుంచి మనకి
3. Secondary carbons చూడమ్మా 1 2 3. Here also 1 2 3. నెక్స్ట్ వచ్చేసరికి టెర్షరీ కార్బన్స్ చూడండి 1 2 3. నెక్స్ట్ వచ్చేసరికి క్వాటర్నరీ కార్బన్. సో ఈ విధంగా మనము ఏ అయితే డిగ్రీస్ ఆఫ్ కార్బన్ ఉన్నామో మనం ప్రీవియస్ క్లాస్లో సైక్లిక్ కాంపౌండ్స్ చెప్పుకున్నాము. మోనోసైక్లిక్ మోనో అంటే ఒకటి. ఈ క్లాస్లో వచ్చేసరికి బైసైక్లిక్ కాంపౌండ్స్ ఎలా రాయాలి, వాటిలో డిగ్రీ కూడా చెప్పొచ్చు అని ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. నెక్స్ట్ చూడమ్మా, సో మాలిక్యులర్ ఫార్ములాస్ ఇచ్చి స్ట్రక్చరల్ ఫార్ములా రాయమంటారు. సో మనము ప్రజెంట్ వచ్చి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం నేర్చుకుంటాము. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కొంచెం బెటర్గా నేర్చుకుంటాము. ఎందుకంటే ప్రజెంట్ వరకు మీకు ఆ యూపీఎస్సీ నామిక్లేచర్ నేర్పలేదు కాబట్టి బేసిక్ నేర్చుకున్నాము. సో ఒకసారి ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకుంది. మనము 3 టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ నేర్చుకున్నాము. ఆల్కీను, ఆల్కైను. వాటి యొక్క జనరల్ ఫార్ములాస్. జనరల్ ఫార్ములాస్ CnH2n+2, CnH2n, CnH2n -2. సో ఈ విధంగా మాలిక్యులర్ ఫార్ములాస్ ఇచ్చి స్ట్రక్చరల్ ఫార్ములాస్ రాయమంటారు. సో బేసిక్ నేర్చుకుందాం నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం బెటర్గా. ఎందుకంటే మనం ఈ బెటర్ నుంచి బేసిక్ నుంచి అడ్వాన్స్కి వెళ్ళే కొద్దీ మీడియంలో కొన్ని టాపిక్స్ కవర్ చేసుకుంటే అర్థం కాదు. సో బేసిక్ నేర్చుకుంటే తర్వాత బెటర్గా వెళ్తాము. సో కాంపౌండ్ ఫార్ములాస్ ఇస్తే మనం స్ట్రక్చరల్ ఫార్ములా అంటే ఫస్ట్ ఈ ఫార్ములాస్ చూసి మనకి ఇచ్చిన కాంపౌండ్ ఆల్కైనా, ఆల్కైనా అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే మనం స్ట్రక్చరల్ ఫార్ములాస్ రాయాలంటే సో ఏవైనా 2 కార్బన్స్ అనేవి సింగిల్ బాండ్ ద్వారా కనెక్ట్ అయినవా, లేకపోతే ఏవైనా 2 కార్బన్స్ అనేవి డబుల్ బాండ్ ద్వారా కనెక్ట్ అయినవా, లేకపోతే ఏవైనా 2 కార్బన్స్ అనేవి ట్రిపుల్ బాండ్ ద్వారా కనెక్ట్ అయినవా అనేది తెలియాలి. సో తెలియాలంటే మనకేం తెలియాలి, ఏ ఫ్యామిలీ తెలియాలి. మనకు తెలుసు ఆల్కేన్స్ లో కార్బన్స్ ఎలా కనెక్ట్ అవుతాయి. సో ఆల్కేన్స్ లో అన్ని కార్బన్స్ కార్బన్ సింగిల్ బాండ్స్ ద్వారా కనెక్ట్ అవుతాయి. ఆల్కేన్స్ వచ్చేళ్ళకి కనీసం 1 డబుల్ బాండ్ ఉంటుంది. ఆల్కైన్కి వచ్చేళ్ళకి 1 ట్రిపుల్ బాండ్ మస్ట్గా ఉండాలి అని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. దాని ప్రకారము స్ట్రక్చరల్ ఫార్ములాస్ రాస్తాం. ఒకసారి చూడమా, C3H6 ఇచ్చారు. స్ట్రక్చరల్ ఫార్ములాస్ రాయమంటారు. సో స్ట్రక్చరల్ ఫార్ములా రాయమంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇది ఏ ఫ్యామిలీని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనకున్న 3 ఫ్యామిలీస్లో ఈ C3H6 అనేది ఆల్కైన్ సంబంధించిందా, ఆల్కైన్ సంబంధించిందా ఐడెంటిఫై చేయాలి. సింపుల్. ఇక్కడ n వాల్యూ కనపడతానే ఉంది. సో ఇక్కడ n వాల్యూ కనపడతానే ఉంది. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. సో ఇక్కడ కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉండే చూసుకోండి. చెక్ చేసుకోండి. n ఈక్వల్ టు ఎంత 3. సో 3 ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో 3 ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్కడైతే మనకి ఈ ఫార్ములా వస్తుందో మనకి ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అవుతాం. సో ఇక్కడ కనపడతానంది కార్బన్ వాల్యూ చూసుకోండి. కార్బన్ వాల్యూ ఎంత ఉంటే అదే n అవుతుంది. నెక్స్ట్ వచ్చేలాకి 3 ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో ఏ ఫ్యామిలీకి ఈ ఫార్ములా మ్యాచ్ అవుతుందో ఆ ఫ్యామిలీ సంబంధించిన ఫార్ములా నాకు అర్థమవుతుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే n వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేస్తే C3 హైడ్రోజన్స్ చూడమ్మా 2 3s are 6 6 plus 2 8 C3H8 దీనికి మ్యాచ్ అయిందా? C3H6కి మ్యాచ్ కాలేదు కాబట్టి ఇది ఆల్కైన్ కాదు. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. n వాల్యూ 3 C3 2 into n. n వాల్యూ అంతా 3 2 3s are H6. సో మన ఫార్ములా ఆల్కిన్కి మ్యాచ్ అయింది. మ్యాచ్ అయిందంటే సో స్ట్రక్చరల్ ఫార్ములా రాయడానికి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఒక డబుల్ బాండ్ ప్లేస్ చేయాలి. 2 కార్బన్ ఆటమ్స్ మధ్య ఒక డబుల్ బాండ్ ఒకటి ప్లేస్ చేయాలి అర్థమవుతుంది. ఇక్కడ n వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే C3 2 3s are 6 6 minus 2 4 6 minus 2 ఎంత 4. కాబట్టి మ్యాచ్ అయిందా ఈ ఫార్ములా? మ్యాచ్ కాలేదంటే ఇది ఆల్కైన్ కాదు.
సో మనకేం అర్థమవుతుంది, ఆల్కిన్ అర్థమవుతుంది. ఆల్కిన్ అర్థమైంది కాబట్టి సో ఆల్కిన్ ఫ్యామిలీ అర్థమైంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఆల్కిన్ ఫ్యామిలీ కాబట్టి సో ఏవైనా రెండు కార్బన్స్ మధ్య ఒక డబుల్ బాండ్ ప్లేస్ చేయాలి. సో మన దగ్గర మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 3 కార్బన్స్. సో 3 కార్బన్స్ కాబట్టి రెండు కార్బన్స్ మధ్య డబుల్ బాండ్ ప్లేస్ చేయాలి. ఇంకో కార్బన్కి వచ్చి సింగిల్ బాండ్ ఇచ్చేసేయాలి. ఇంకో కార్బన్కి ఏమి ఇస్తాము, సింగిల్ బాండ్ ఇచ్చేస్తాము. ఒకటి మాత్రమే ప్లేస్ చేయాలి డబుల్ బాండ్. ఇక్కడ ఫార్ములా మ్యాచ్ అయితే ఒక ట్రిపుల్ బాండ్ ప్లేస్ చేస్తాము. ఓకేనా, ఒక డబుల్ బాండ్ ప్లేస్ చేసాము. నెక్స్ట్ కార్బన్స్ వచ్చాక అన్ని సింగిల్ బాండ్స్. అండ్ వాల్యూ 3 వచ్చినా 4 వచ్చినా సరే సింగిల్ బాండ్స్. ఒకటి మాత్రమే డబుల్ బాండ్. ఇది ఈ ఫ్యామిలీకి మ్యాచ్ అయితే నెక్స్ట్ వచ్చేకి ఏం చేయాలి, కార్బన్కి ఎన్ని బాండ్స్ ఉన్నాయి, అన్ని బాండ్స్ లేకపోతే హైడ్రోజన్స్తో అడ్జస్ట్ చేస్తాం. ఈ కార్బన్ చూసుకోండి 2 బాండ్స్ ఫినిష్ అయిపోయినవి. రిమైనింగ్ 2 బాండ్స్ వచ్చి హైడ్రోజన్తో. నెక్స్ట్ ఈ సెంట్రల్ కార్బన్ చూడండి 3 బాండ్స్ ఫినిష్ అయింది. 1 + 2 3 బాండ్స్ ఫినిష్ అయిపోయినాయి. ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో 2 బాండ్స్ ఫినిష్ అయ్యి, రైట్ హ్యాండ్ సైడ్ ఏమో 1 బాండ్. 3 బాండ్స్ ఫినిష్ అయిపోతే ఇంకా రావాల్సింది 1 బాండ్. కాబట్టి 1 బాండ్ ఇక్కడ చూపించుకోవచ్చు, అయితే ఇక్కడ రాయొచ్చు. నెక్స్ట్ ఈ కార్బన్ చూడండి 1 బాండ్ మాత్రమే కంప్లీట్ అయింది. 1 బాండ్ మాత్రమే కంప్లీట్ అయింది. ఇంకా 3 బాండ్స్ రావాలి. ఆ 3 బాండ్స్ ఎవరితో, హైడ్రోజన్తో. సో ఈ విధంగా మనము స్ట్రక్చరల్ ఫార్ములాస్ రాయడం కోసము, సో మాలిక్యులర్ ఫార్ములాస్ ఇస్తే స్ట్రక్చరల్ ఫార్ములా కోసము జస్ట్ n వాల్యూని సబ్స్టిట్యూట్ చేయడమే. బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూడమ్మా, సో C4H10. n అంటే ఎవరు, నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. సో కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయి, 4. సబ్స్టిట్యూట్ చేయండి, C4. నెక్స్ట్ హైడ్రోజన్స్ కోసం 2 × 4 8 + 2 10. సో మనకి ఈ ఫార్ములా ఎక్కడ మ్యాచ్ అయింది, ఆల్కేన్స్ లో మ్యాచ్ అయింది. సో ఆల్కేన్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మాలిక్యులర్ ఫార్ములా మ్యాచ్ అయింది. సో ఈ C4H10 అనేది ఇట్ బిలాంగ్స్ టు ఆల్కేన్. సో ఆల్కేన్స్ అనగా మనకి అర్థం అవుతుంది, కార్బన్ కి కార్బన్ మధ్య సింగిల్ బాండ్స్ ఉంటవి. సింగిల్ బాండ్స్ ఉంటాయి. సో సింగిల్ బాండ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి హైడ్రోజన్స్ అడ్జస్ట్మెంట్. దీని ప్రకారము కార్బన్కి ఇంకా ఎన్ని బాండ్స్ రావాలి చెక్ చేసుకోండి. ఈ కార్బన్కి 1 బాండ్ ఫినిష్ అయింది, ఇంకా 3 రావాలి. ఈ కార్బన్ చూడండి 2 బాండ్స్ ఫినిష్ అయిపోయినాయి. ఇటు పక్క 1 బాండ్, ఈ డైరెక్షన్ వదిలే బాండ్. నెక్స్ట్ సో 2 బాండ్స్ ఫినిష్ అయిపోతే రిమైనింగ్ 2 బాండ్స్ కావాలి. మొత్తం 4 బాండ్స్ కదా. సో ఈ కార్బన్కి వచ్చే లాస్ట్ 1 బాండ్ మాత్రమే ఫినిష్ అయింది, రిమైనింగ్ 3 బాండ్స్. సో ఈ విధంగా మనము ఏదైనా ఫార్ములా ఇస్తే స్ట్రక్చరల్ ఫార్ములా రాయటము. సో ఇది చూద్దాం. C5H8 n వాల్యూ ఎంత, నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 5s ఆర్ ఎంత, 10 10 - 2 ఎంత, 8. C5H8. సో ఏదైతే ఈ ఫార్ములా ఉందో దేనికి మ్యాచ్ అవుతుంది, ఆల్కైన్ మ్యాచ్ అవుతుంది. అంటే మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏవైనా రెండు కార్బన్స్ మధ్య ట్రిపుల్ బాండ్ ప్లేస్ చేయాలి. సో మొత్తం 5 కార్బన్స్ రాసాము. 2 కార్బన్స్ మధ్య ట్రిపుల్ బాండ్ ప్లేస్ చేయాలి. సో ఈ 2 కార్బన్స్ మధ్య మాత్రమే ఎందుకని లేదు, ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. మనకి IUPAC కలదు కాబట్టి ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. IUPAC అయితే స్పెసిఫిక్గా నేమ్లో మెన్షన్ చేస్తాం కాబట్టి స్పెసిఫై అవుతాము. నెక్స్ట్ వచ్చి హైడ్రోజన్ అడ్జస్ట్మెంట్. ఎన్ని బాండ్స్ కావాలి, ఈ కార్బన్ చెక్ చేసుకోండి. 3 బాండ్స్ ఫినిష్ అయిపోయింది కాబట్టి ఇంకా ఎన్ని బాండ్స్ కావాలి, 1. సో ఆ 1 బాండ్ ఎవరితో, హైడ్రోజన్తో. ఈ కార్బన్ చెక్ చేసుకోండి. 4 బాండ్స్ కంప్లీట్ అయినాయి. ఇటు పక్క 3, ఇటు పక్క 1. 4 బాండ్స్ అయిపోయినాయి కాబట్టి హైడ్రోజన్స్ అవసరం లేదు. నెక్స్ట్ ఈ కార్బన్ చూసుకోండి. ఇటు పక్క 1 బాండ్, ఇటు పక్క 1 బాండ్. 2 బాండ్స్ ఫినిష్ అయింది. ఇటు పక్క 1, ఇటు పక్క 1. 2 బాండ్స్ ఫినిష్ అయిపోతే నెక్స్ట్ ఎంత అవ్వాలి, 2 బాండ్స్. సో ఎవరితో, హైడ్రోజన్తో. సో ఈ విధంగా మనకి మాలిక్యులర్ ఫార్ములాస్ ఇచ్చి
వీటిని మాలిక్యులర్ ఫార్ములాస్ అంటారు. స్ట్రక్చరల్ ఫార్ములాస్ అంటే ఈ మూడు జనరల్ ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేసుకొని మనము ఈ విధంగా ఏ ఫ్యామిలీ అని ఐడెంటిఫై చేసి స్ట్రక్చరల్ ఫార్ములా రాయాలి.